ఒక వ్యక్తిని చూస్తే వాళ్ళ బాహ్య అలంకరణ లేదు, వీళ్ళు నల్లగా ఉన్నారు, వీళ్ళు తెల్లగా ఉన్నారు, వీళ్ళు పొడుగ్గా ఉన్నారు, వాళ్ళు పొట్టిగా ఉన్నారు, అలా రూపాన్ని విశ్లేషించిన వారంతా కూడా వాళ్ళ బాహ్య రూపాన్ని, కనబడుతున్న రూపాన్ని విశ్లేషించే వాళ్ళందరూ కూడా దేహ దృష్టితో ఉన్నవారు. దేహ దృష్టి ఉన్న వాళ్ళే ఇంకా వాళ్ళు అంతకంట ముందుకు వెళ్ళలేరు. వీరు ఇంకా జ్ఞానులు అవ్వడానికి చాలా టైం పడుతుంది. మరి మనోదృష్టి, ఈ మనోదృష్టి గల వాళ్ళు వీడింత గొప్పవాడు, వాడంత గొప్పవాడు, వీడు పండితుడు, అలా వీడు రాజకీయ నాయకుడను, లేదు వీడికి గొప్ప కళలు వచ్చు అని వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని, అంటే అది ప్రపంచకం గొప్పలే ఇవన్నీ కూడా, వాళ్ళ డబ్బుల్ని చూసి మనం లెక్క వేసుకుంటూ ఉంటాం. అలా లెక్క వేసుకున్నప్పుడు వాళ్ళకి ఎన్నో ఉన్నాయి అని అనుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళ మనసుల్లో ఆ విధంగా ఎదగడానికి ప్రయత్నించారు కాబట్టి కొంతమంది మనసుల్లో వాళ్ళు గొప్పవాళ్ళుగా భావించి పదే పదే ఆ విషయాలని ప్రస్తావిస్తూ ఉంటారు. ఇది మనోదృష్టి. ఈ రెండు ఎక్కువ ప్రపంచకుల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు భూమి మీద జనం కూడా ఆ రెండు దృష్టిల్లోనే ఉన్నారు. ఇప్పుడు గమనిస్తే ఒక సినిమా యాక్టర్ వస్తే వాళ్ళలో ఏం టాలెంట్ ఉందనో జనం విరగబడి వెళ్తారు. అలాగే ఒక రాజకీయ నాయకుడు వచ్చిన విరగబడి వాళ్ళ దగ్గర ఏ సందేశాలు ఉంటాయో తెలియదు, కానీ మనం ఎదగడానికి కావలసిన సందేశాలు ఉన్నాయా లేదా అని ఆలోచించే పరిజ్ఞానం కూడా లేక అక్కడికి జనం వెళ్తారు. మరి ఈ రెండు బాహ్య ప్రపంచంలో బాహ్య దృష్టిలు, శరీర దృష్టి, మనోదృష్టి. ఇక ఆత్మ దృష్టి కలవాళ్ళు అందరిలోని ఆత్మనే దర్శిస్తారు. ఇంకా అందరూ వాళ్ళకి ఆత్మ స్వరూపంగానే కనబడుతుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, గొప్పవాడా, పేదవాడా, రాజకీయ నాయకుడా లేదా ధనవంతుడా, వాడికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, వాడు గొప్పవాడు పేదవాడు అవసరం లేదు. అలాంటి జ్ఞానికి వాడి ఆత్మే భగవంతుడు కాబట్టి అందరిలో ఆత్మని దర్శిస్తాడు. మరి అలా దర్శించిన వాడే జ్ఞాని అని మరి భగవద్గీతలో కృష్ణ భగవానుడు కూడా చెప్పడం జరిగింది.